కొద్దిగా ఇలా ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్. కరివేపాకు కూడా వేసేసుకొని కరివేపాకు కొద్దిగా చిటపటలాడినిద్దాము. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా సరిపడా పసుపు వేసుకోవాలి. పసుపు ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్, పచ్చి వాసన లేకుండా. చూడండి, పసుపు కూడా కొద్దిగా ఫ్రై అవనిద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ కట్టేసేసుకుందాము. వేడి మీద పెరుగు అయితే పోయకూడదు ఫ్రెండ్స్, విరిగిపోతుంది. కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఇందులో పెరుగు వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా వేడి అయితే చల్లారింది, ఒక 2 నిమిషాలు అంతా చల్లారనించుకోవాలి. ఎందుకంటే చాలా వేడిగా ఉంటే పెరుగు అయితే వేయకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి, పెరుగు అంతా ఇందులో వేసేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొద్దిసేపు ఇలా మనము వేసిన పోపు అంతా పెరుగు పులుసుకి ఇలా పట్టే వరకు కొద్దిగా కలిపెట్టుకోవాలి. చూడండి, అయిపోయింది ఫ్రెండ్స్.